వ్యాపారం రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఏజెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కడలి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు బేతాల గణేష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాం ప్రసాద్, చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బుద్దాల కుమార్లు పేర్కొన్నారు. ఇక మంగళవారం రాజమహేంద్రవరం వై జంక్షన్ లోని ఆన్ రోటరీ హాల్లో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. అర్బన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగ్ వై జంక్షన్ దగ్గర ఆన్ రోటరీ హాల్లో ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు అయింది. మా రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏర్పడి 2 సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ కొత్త కమిటీని ఈరోజు మేము ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ యూనియన్ బలోపేతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు రాజమహేంద్రం అర్బన్ జిల్లాలో వేలాది కుటుంబాలు ఈరోజు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. మరి వారంతా కూడా ఈరోజు పొట్ట కూటు కోసము కమిషన్ ఏజెంట్లుగా మరి జీవిస్తున్నారు. మరి వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు కమిషన్ ఇచ్చే దగ్గర ఆ స్థలాలు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించకుండా కొంతమంది కమిషన్ కూడా ఎక్కొట్టడానికి చూస్తూ ఉన్నారు. మరి అటువంటి సమస్యలన్నింటిని కూడా ఈరోజు ఎదుర్కొనాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్.